ఎడారి ప్రాంతాలు, పొద్దున్న స్నానం చేసుకోరు, అందుకని నీళ్లు ఉండవు, సెంటు పూసుకొని వచ్చారు అందరూ మసీదుకి వచ్చారు. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తా. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. ఎవరికి? స్త్రీలకు చెప్పాడనమాట. మిమ్మల్ని చూసి వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు, మీరు రావద్దని చెప్పి స్త్రీలకు చెప్పాడంట. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. ఇంత పెద్ద మాట సార్ మహమ్మద్ గారిని ఏమన్నాడు? బేవకూఫ్ అన్నాడు కదా అని తర్వాత ఉచ్చబోసుకుని క్షమాపణ చెప్పాడు. ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్ళేస్తున్నారు. అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా, నీ బాటంలో ఏముందో చూసుకో. నీకు 66 పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న లోపాలేంది అవి ఏంది చూసుకో. ప్రవీణ్ నా కొడక 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవులే బాధ్యులవుతారు. A few days later. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి బేషరతుగా అరమరకలు లేకుండా డైరెక్ట్ గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. చెప్పాగా పిచ్చకాయలు అని చెప్పి ఇక్కడ ఏసులేడు ఏం లేడు. ఇక నిజంగా ఏసు వచ్చి నేను చూసుకుంటా నువ్వు బో అని చెప్పి ఎంతమంది చెప్పాడు కదా బిల్డప్ బాబాయ్. ఇప్పుడు వీడికి జ్ఞానం ఇచ్చి మాట్లాడించేది లేసే కదా, మరి ఎక్కువ తక్కువ ఎందుకు మాట్లాడించాడు? ఇప్పుడు హిందుత్వం గురించి అయితే నోటుకు వచ్చిందా మాట్లాడాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు. ఖురాన్ లో ఉన్నాయి 2-3 చదివాడు, ఒకటి దాచేసాడు అక్కడికి. ఆ 2 చెప్తేనే వాళ్ళు తట్టుకోలేక వార్నింగ్ ఇస్తే మళ్ళీ గజగజ వణుకుతో క్షమాపణ చెప్పేశాడు. అంటే తేరగా ఉంది హిందువులు. హిందూ గ్రంథాల గురించి ఏది మాట్లాడినా నోటుకు వచ్చింది పేరినా వీళ్ళు రియాక్ట్ అవ్వరు, వీళ్ళు స్పందించరు. వీళ్ళని మాత్రం